హాయ్ అండి. ఈరోజు నేను పలచటి జున్ను, గట్టిగా ఉండే జున్ను నేను రెడీ చేశాననమాట. ఈ జున్ను ద్వారా నా చిన్నప్పటి విశేషాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా చిన్నప్పుడైతే గేదెనిందంటే ఒక పండగలాగా చేసేవారండి. ఇంత పని కింద ఉండేదో పొద్దున్న మొదలెడితే సాయంత్రం వరకు జున్ను వండుతూనే ఉండేవారనమాట. గేదె ఈనినప్పుడు ఫస్టు గేదె ఈనగానే మళ్ళీ వడ్లు దంచేవారనమాటండి. ఆ వడ్లు దంచిన వడ్లు పెట్టేవారు. ఆ తర్వాత ఆ గేదెకి పెట్టేస్తారన్నమాట దంచిన వడ్లు. ఆ తర్వాత ఇంకా దంచిన వడ్లుంటాయి గదండీ! అవి మళ్ళీ జావా ఉడకపెట్టి అది చల్లారి పళ్ళెంలో బోర్లించి అది చల్లారిన తర్వాత అలా గేదెకి పెట్టేవారనమాట. ఇలాగ గేదె ఈనినప్పుడు ఒక లీటర్ పాలనుకోండి. ఒక లీటర్‌కి 4 లీటర్లు పాలు కలుస్తాయి గదా! అలాగ అందరికీ పాడుండేదండి. అందరూ గేదెలు మేపుకునేవారనమాట. అందరూ పాడి చేసుకునేవారు. అప్పుడు వెన్నపూసలు, అప్పుడు నెయ్యిలు ఎంత కమ్మగా ఉండేవనుకుంటున్నారు. మా చిన్నప్పుడు చాలా బావుండేయండి. ఇలా గేదెయినప్పుడు ఒకళ్ళకొకళ్ళు పాలిచ్చుకునేవారనమాట. అందరికీ పాడు ఉంటుంది గాబట్టి, ఎవరికైతే గేదె ఈనుతుందో మిగతా వాళ్ళందరూ వీళ్ళకి పాలిచ్చేవారనమాట. ఎందుకంటే జున్ను వండడానికి ఎక్కువ పాలు పడతాయి గదా! జున్ను ఒక లీటర్ పాలకి 4 లీటర్ల పాలు కలుస్తాయి గాబట్టి, అలాగా పాలు ఉన్నవాళ్ళు ఇలాగా గేదె జున్ విన్ ఈనే ఈనిన వాళ్ళకి ఇచ్చేవారనమాట జున్ను వండుకోవడానికి. జున్ను ఎలాగ వండేవారనుకుంటున్నారు? పెద్ద పెద్ద బకెట్‌లో వండేవారండి. పెద్ద 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 కళాయిలు యూజ్ చేసేవారు. బిందులు యూజ్ చేసేవారు. ఇలా పెద్ద పెద్ద బకెట్‌ల్లో జున్ను పాలు కలిపి ఇలా అందరికి ఒకరు హెల్ప్ చేసుకుంటారు గదా! వాళ్ళకి గేదెన్నప్పుడు వీళ్ళివ్వడం, వీళ్ళు గేదెన్నప్పుడు వాళ్ళకి పాలివ్వడం అలాగమాట. 4 లీటర్ల పాలంటే ఎన్ని కలుస్తాయి చూడండి. ఒక లీటర్‌కి 4 లీటర్లు కలుస్తాయి. అలాగా అన్ని బకెట్‌ల్లోనూ పాలు కలిపి, బెల్లం కలిపి, దాన్ని వడగట్టి, మిరియాలు దంచి, మిరియాల పొడి వేసి, పొయ్యి మీద వండేవారండి మళ్ళీని. పొయ్యి మీదే వండేవారు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఇలా జున్ను వండుతూనే ఉండేవారనమాట. మా తాతయ్య అయితే మాకైతే క్యానులనమాట. క్యానులండి. పెద్ద పెద్ద క్యానుల్లో జున్ను వండేవారనమాట. జున్ను ఒకళ్ళకొకళ్ళకి వేరే వేరే ఊళ్ళు పట్టుకెళ్ళి అందరు చుట్టాలకి కూడా ఇలా జున్ను వండుకొని ఇచ్చుకునేవారండి. చాలా అలా ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకుంటూ ఉండేవారనమాట ఈ జున్ను. నిజంగానే గేదె ఇంతే ఒక పండగలాగా, ఒక పండగ వాతావరణంలాగా మా చిన్నప్పుడు ఉండేదనమాట. మేము కూడా వెయిట్ చేసేవాళ్ళమాట జున్ను తినడానికి. గేదె ఈనిందంటే జున్ను ఎప్పుడు తిందామా, ఎప్పుడు తిందామా అన్నట్టు ఉండేవాళ్ళమనమాట. ఇలా జున్ను వండి, మనకి హెల్ప్ చేసిన వాళ్ళకి కూడా పెద్ద పెద్ద గిన్నెల్లో వండి, దాన్ని బోర్లించి ముక్కలుగా కట్ చేసి అందరికీ పంచిపెట్టేవారండి. అప్పుడు అందరూ చాలా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు కూడా జున్నంటే ఎవ్వరు ఇష్టం లేని వారు ఉండరు కదండీ! ఇప్పుడు ఎవ్వరికైనా సరే జున్నంటే చాలా ఇష్టంగా తింటారు. జున్ను వండడం గూడా అందరికీ తెలిసిందే అనుకోండి. నేను ఇలాగా ఐదో పలచని పాలంటే నాలుగో పూట పాలు, ఐదో పూట పాలు కూడా ఇలా పలచని జున్ను అయిపోతుందండి. దాంట్లో బెల్లం కలిపేసి, అలా ఇడ్లీ పాత్రలో వాటరేసేసి, మిరియాల పొడి కూడా పైన కలిపేసుకొని అందులో ఒక 20 మినిట్స్ ఉడికిస్తే జున్నయిపోతుంది. ఇలాగా చిక్కని పాలకి ఒక పాలకి 2 గ్లాసులు, ఒక లీటర్ పాలు పడతాయనమాట. ఒక గ్లాస్‌కి ఒక లీటర్ పాలు కలిపేసి, బెల్లం కలిపేసి తీపి చెక్ చేసుకొని, మిరియాల పొడి వేసి ఇలా గిన్నెలో పెట్టేసాననమాట. ఇలా చిక్కని జున్ను, గట్టి జున్ను కూడా అయిపోయిందండి. నాకు చాలా చాలా ఇష్టమండి జున్నంటే. అందులోనూ ఈ పలచని జున్నంటే ఇంకా చాలా ఇష్టమనమాట. ఈ ఇలాగా మా చిన్నప్పుడు ఇలాగ ఒక పండగ వాతావరణంలో ఇలాగా గేదె ఈనినప్పుడు ఇలా చేసేవారండి. పెద్ద పెద్ద బకెటుల్లో, పెద్ద పెద్ద కళాయిల్లోనూ, పెద్ద పెద్ద బిందుల్లోనూ ఇలా పాలు కలిపి అందరికీ జున్ను వండి ఒకరికొకళ్ళు ఇచ్చుకోవడం. వాళ్ళినప్పుడు వీళ్ళకివ్వడం, వీళ్ళినప్పుడు అలా ఇవ్వడం. అలా ఇచ్చుకుంటూనే ఉండేవారనమాట. ఇలాగ ఈ విషయము నాకెందుకో షేర్ చేసుకోవాలనిపించిందన్నమాట. చాలా మందికి తెలీదు కదండీ! ఇలాగ ఇంత పెద్ద పెద్ద బకెట్‌లో వండుకొని ఇలా జున్ను ఇచ్చుకునేవారని. ప్రేమతో ఇచ్చుకునేవారనమాట. జున్ను కూడా ఒక గిఫ్ట్‌లాగా వాళ్ళు ఆహ్, దాన్ని
పోల్చలేమనమాట అండి. అంత ప్రేమతో ఉండేవారు. అంత ప్రేమతో ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకునేవారు. ఒక పండగలాగా పొద్దునుంచి సాయంత్రం వరకు గేదె విన్నప్పుడు ఒక పండగలాగా సందడి చేసేవారు. అందరికీ ఇలాగా జున్నులు ఒకళ్ళకొకళ్ళకి ఇచ్చుకునేవారనమాట. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.